సెల్ హెల్త్ లవర్స్ అందరికీ నమస్కారం. మీ డాక్టర్ కిషోర్ కుమార్. ఆరోగ్య విషయాల మీద ఎన్నో చర్చా వేదికలు నిర్వహిస్తూ మీ యొక్క సెల్ హెల్త్ కాపాడటమే మా యొక్క ధ్యేయంగా ముందుకు వెళ్తున్నాం. అలాగే ఈరోజు ఒక మంచి సందేశం ఇవ్వాలన్న ఉద్దేశం, మనం చేస్తున్నటువంటి చిన్న చిన్న తప్పిదాలని మనం ఎలా ఐడెంటిఫై చేసుకోవాలన్న విషయాలను కూడా ఈ చర్చలో మనం డిస్కస్ చేద్దాం డాక్టర్ రవికుమార్ గారితో. నమస్కారం అండి డాక్టర్ రవికుమార్ గారు. నమస్తే అండి. సరే, యాక్చువల్గా మనం ఇవాళ చూసుకుంటే అంటే మీ సెల్ హెల్త్ సిద్ధాంతం ప్రకారం వాటర్ అనేటటువంటిది ఎసెన్షియల్, సెల్కి ఎసెన్షియల్. ఎందుకంటే సెల్లో కూడా 75 నుంచి 80% వాటరే ఉంటుంది అని అంటున్నారు. కాకపోతే ఈ వాటర్ విషయంలో ఎప్పుడైతే మనం నూతుల్లో నుంచి కానీ లేకపోతే చెరువుల్లో నుంచి కానీ ఒక 30-40 years బ్యాక్ వెళ్ళిపోతే ఉన్నటువంటి వాటర్ క్వాలిటీ ఇప్పుడు లేదని నేను చెప్తాను. ఎందుకనంటే నేను ఒక 2 years బ్యాక్ ఒక రీసెర్చ్ చేశాను. ఏంటి అంటే అసలు మన మినరల్ వాటర్లో ఏమేమి ఉంటున్నాయి, మనం తాగే వాటర్లో నిజంగా మినరల్స్ ఉంటున్నాయా లేదా, టీడీఎస్ వాల్యూస్ ఉంటున్నాయా లేదా అని చెక్ చేశాను. దాదాపు మన ఒక్క తెలంగాణలోనే 200 వాటర్ ప్లాంట్ నుంచి ఆర్ఓ వాటర్ ప్లాంట్ని కలెక్ట్ చేసుకుని టీడీఎస్ మాత్రమే చెక్ చేశాను. నేనేమీ చెక్ చేయలేదు. కమర్షియల్ ఆర్ఓ ప్లాంట్ నుంచి యావరేజ్గా 200 ఆర్ఓ ప్లాంట్లలో కూడా మనకు వచ్చిన టీడీఎస్ ఏంటంటే 13 అండి. అంటే ఇండియన్ స్టాండర్డు BIS స్టాండర్డ్ ప్రకారమేమో 150 to 200, 250 ఉంటే ఎక్సలెంట్ వాటర్గా పరిగణిస్తున్నారు. కాకపోతే మనకి ఈ విషయం బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మనుషులకి తెలిసినప్పటికీ బట్ వాళ్ళు అసలు దాని మీద దృష్టి పెట్టట్లేదు. ఇప్పుడు ఒక చిన్న గోల్డ్ కొనాలంటే వాళ్ళు 24 carats, లేకపోతే ఒక చిన్న మొబైల్ కొనాలంటే 10 మందికి ఫోన్ చేసి దాని రివ్యూ అడిగి లేకపోతే అమెజాన్లో రివ్యూస్ చూసి వాటిని చూసుకుంటున్నారు. మరి వాళ్ళ సెల్కి హెల్త్కి ప్రాణాధారమైనటువంటి ఆ వాటర్, తాగే వాటర్ని వాళ్ళు దాన్ని పూర్తిగా అవగాహన చేసుకోలేకపోతున్నారు. అంటే మీరు చెప్పే విధానంలో ఆ సెల్ హెల్త్కి వాటర్ బేసిక్ ప్రామాణికం కాబట్టి ఎటువంటి వాటర్ తాగితే మంచిదంటారు మీరు? మంచినీళ్ళు తాగటం పెద్ద విషయం ఉంది, దాని గురించి ఇంత డిస్కషన్ ఏంటి అని ఎక్కువ మంది అనుకుంటారు. 4 లీటర్లు తాగండి, 5 లీటర్లు తాగండి అని చెప్పేటప్పుడు వినేవాడు కూడా పర్వాలేదు తాగేయచ్చు అనుకుంటారు. కానీ వాస్తవంగా ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వదు. వాస్తవానికి 2 లీటర్ల కంటే ఎక్కువ తాగేవాళ్ళు నాకు తెలిసి 20% కూడా ఉండరు. మరి ముఖ్యంగా ఆడవాళ్ళు అయితే 2 లీటర్లు కూడా కష్టం మీద తాగుతున్నారు. ప్రయాణంలో ఉన్నారంటే అసలు ఆ 2 లీటర్లు కూడా తాగరు. మళ్ళీ ఎక్కడ బాత్రూమ్కి ఎలా వస్తుందో, అర్జెన్సీ ఎక్కడ వస్తుందో అని చెప్పి ఆ తాగే 2 లీటర్లు కూడా తాగట్లేదు. అసలు నీరు ప్రాధాన్యత అర్థం అవ్వాలంటే శరీరం మీరు ఉన్నట్టు 2/3 వాటరే కాబట్టి అసలు ప్రపంచమే 2/3 వాటర్గా శరీరం కూడా అట్లాగే 2-3 వంతులు నీళ్ళే ఉంటుంది. కాబట్టి దాంట్లో హిస్టమిన్ అనే ఒక న్యూరో ట్రాన్స్మిటర్ని, ఒక కెమికల్ని తయారు చేస్తుంది శరీరం. అది చాలా పనులు చేస్తున్నా ఎలర్జిక్ సిమ్టమ్స్ని తెలియపరచడం మెయిన్ అయినప్పటికీ నిద్ర, స్లీప్ రెగ్యులేట్ చేయడానికి కానీ, డ్రాట్ మేనేజ్మెంట్, వాటర్ మేనేజ్మెంట్ కానీ, శరీరంలో ఉన్న డ్రాట్ మేనేజ్మెంట్, కరువు మేనేజ్మెంట్ కానీ ఆ హిస్టమిన్స్ చేస్తాయి. అంటే మీకు ఎక్కడైతే డిహైడ్రేట్ అయ్యిందో అక్కడ మీకు పెయిన్ తెలిసేలా చేస్తుంది. అంటే శరీరం మనకి నొప్పి కలిగించి అరే నీకు అక్కడ డిహైడ్రేషన్ ఉంది అని తెలియచెప్తుంది. మన బ్లడ్ టెస్ట్లో దొరకదు. ఎందుకంటే ఆర్గన్ లోపల, సెల్ లోపల ఉండిపోయే డిహైడ్రేషన్ బ్లడ్ టెస్ట్లో దొరకట్లేదు. బ్లడ్లో ఉండే డిహైడ్రేషన్ తెలుసుకోవాలంటే బ్లడ్ సెల్స్ మూసుకుని ఉంటున్నాయి. 8% మాత్రమే బయటకు తెలుస్తాయి. సో అందుకని మన బ్లడ్ టెస్టుల ద్వారా డిహైడ్రేషన్ తెలుసుకోలేము. బట్ 90% శరీరాలు డిహైడ్రేట్ అయ్యే ఉంటున్నాయి. దాహం వేసిన వాడికి మంచినీళ్ళు ఇస్తే సరిపోయేదానికి మందులు పెట్టి చంపేస్తున్నారు కదండి. మీరు ఇచ్చే ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ ఇచ్చే డ్రగ్స్ అన్నీ కూడా యాంటీహిస్టమిన్సే. పెయిన్ మేనేజ్మెంట్ కానీ, డిప్రెషన్ మేనేజ్మెంట్ కానీ అవి డైరెక్ట్గా యాంటీహిస్టమిన్సే. మిగతా డ్రగ్స్ కూడా డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ యాంటీహిస్టమిన్సే. సో దాహం వేస్తుంది అని మీకు తెలిసిన తర్వాత తాగటం కంటే దాహం వేయకుండానే మీరు మంచినీళ్ళు తాగుతూ ఉంటే ఆ డిహైడ్రేషన్ అనేది రాకుండా ఉంటుంది అనేది మూల సూత్రం. 5 లీటర్ల నీళ్ళు తాగాలి ఎందుకు అంటున్నామంటే మనం మాట్లాడుతున్నప్పుడే శరీరం 1 లీటర్ నీళ్లు ఖర్చు పెడుతుంది. మనం తినే ఆహారంలో నుంచి నీరు తయారు చేసుకుంటుంది, కార్బన్ డైఆక్సైడ్ తయారు చేసుకుంటుంది, ఎక్సైల్ గాలి పీలుస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ వదులుతుంది. కంటితో చూస్తానికి రోజు మొత్తం మీద 1 లీటర్ నీళ్ళు ఖర్చు పెడుతుంది. సెలైవా కింద 1 లీటర్ నీళ్ళు ఖర్చు పెడుతుంది. మీ ఫిజికల్ యాక్టివిటీకి 1 లీటర్ నీళ్ళు ఖర్చు పెడుతుంది. ఇట్లా 4-5 లీటర్ల నీళ్లు శరీరం ఖర్చు పెడుతుంది. ప్రతి యాక్టివిటీలోనూ కూడా వాటర్ అవసరం. ఎనర్జీ కన్వర్ట్ చేసుకుంటుంది కాబట్టి దాన్ని భర్తీ చేయాలంతే మీరు చెప్పేది. అది ఖర్చు పెట్టిన దానికి ఇచ్చేయాల్సిన బాధ్యత మనకు ఉంది కదా అనేది
సిద్ధాంతం కాబట్టి 5 లీటర్ల నీళ్ళు తాగండి అంటాం. అయితే ఇక్కడ ఒక అద్భుతం జరిగింది అనేది మీకు ఇప్పుడు తెలియజేయాలి. అమెరికాలో డాక్టర్ లీ అని నా మంచి స్నేహితుడు 2011 నుంచి సైంటిస్ట్ కూడా 25 సంవత్సరాలు రీసెర్చ్ చేసి ఒక అద్భుతాన్ని కనిపెట్టాడు. ఎవాపరేట్ చేసి ఒక క్లస్టర్డ్ వాటర్, అంటే వాటర్ ఈజ్ ఎ క్లస్టర్ ఆఫ్ మాలిక్యూల్స్. మరి ట్యాప్ వాటర్లో 12-13 మాలిక్యూల్స్ ఉంటాయి. కాకపోతే దాంట్లో మీరు అన్నట్టు హెవీ మెటల్స్ పొల్యూషన్ కూడా ఉంటుంది కాబట్టి టీడీఎస్ కూడా అన్వాంటెడ్ మినరల్స్ ఉండొచ్చు, హెవీ మెటల్స్ ఉండొచ్చు, టీడీఎస్ కూడా చాలా హై ఉంటుంది. కాబట్టి అది ఇవాళ రోజున మంచిది కాదు. దానిని కండెన్స్ చేసి 5-6 మాలిక్యూల్స్ ఉండే క్లస్టర్గా మార్చి అది సెల్ షేప్లోనే ఉండి సెల్ వాల్ని పెనట్రేట్ చేసుకుంటూ లోపలికి వెళ్ళిపోయే అంత శక్తి ఆ వాటర్కి ఉండేలాగా ఆయన ఒక ఫార్ములా తయారు చేశారు. దానికి యుఎస్ గవర్నమెంట్ యుఎస్ ఎఫ్డిఏ అప్రూవల్ వచ్చింది. యుఎస్లో 2 పేటెంట్స్ వచ్చినాయి దానికి. యుఎస్ అప్రూవ్డ్, ఎఫ్డిఏ అప్రూవ్డ్ అండ్ యుఎస్ పేటెంటెడ్ వాటర్ అని లేబుల్ మీద క్లెయిమ్ చేస్తానికి నాకు తెలిసి ఇది ఒకటే, లీ గారు ఇచ్చింది ఒకటే, లీ గారు తీసుకొచ్చిన వాటర్ ఒకటే ఇప్పుడు వరకు నాకు తెలిసి. ప్లస్ 8.2 నుంచి 8.4 pH లెవెల్ ఆల్కలినిటీ క్లెయిమ్ చేస్తున్నాం. ఆ క్లస్టర్డ్ వాటర్ని స్ట్రక్చర్డ్ సేఫ్ ఆల్కలైన్ వాటర్ని అయనిక్ నేచర్లో ఉండటం వల్ల 4 times ఎఫికసీ. మీరు లీటర్ తాగే చోట 4 లీటర్లు 3 లీటర్ల బదులు 1 లీటర్ తాగితే చాలు. అంటే మీరు చెప్పేదాన్ని ప్రకారం సెల్ అబ్జార్ప్షన్ ఈజ్ మోర్. ఇప్పుడు నార్మల్ వాటర్ 5 లీటర్లు తాగినప్పుడు ఒకవేళ రియల్గా సెల్ అబ్జార్ప్షన్ 50% చేసుకుంటే కూడా 2.5 లీటర్సే వస్తుంది. 50% అబ్జర్వ్ చేసుకోవటం కంటే ఆ 50% కూడా సెల్ లోపలికి వెళ్ళదు. వాటర్ పెనట్రేట్ చేసుకుని లోపలికి వెళ్ళగలిగే సామర్థ్యత చాలా తక్కువ ఉంటుంది. శరీరంలోనే క్లస్టర్డ్ వాటర్ ఉంటుంది. ఎప్పుడు మీరు యవ్వనంలో ఉన్నప్పుడు శరీర బాడీలో క్లస్టర్డ్ వాటర్, మీరు ఏజ్ పెరుగుతున్న కొద్దీ బ్లాక్స్ ఏర్పడతాయి. ఆ క్లస్టర్ వాటర్ని అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీ తగ్గిపోతుంది. సో అప్పుడు ఈ క్లస్టర్ వాటర్ ఏ అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నామో సెల్ లోపలికి చొచ్చుకు పెనట్రేట్ అవ్వగలిగే సమర్థత ఉండటం వల్ల మినరల్స్ని, ఎంజైమ్స్ని, ప్రోటీన్ చైన్స్ని, న్యూట్రిషన్ని కూడా లోపలికి తీసుకెళ్ళిపోగలుగుతుంది. ఇది ఒక అద్భుతం, క్యారియర్ లాగా. అండ్ లోపల ఉన్న టాక్సిన్, ఆ చెత్త ఏదైతే ఉందో దాన్ని కడిగేయగలుగుతుంది. ఇన్ని యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది, న్యూట్రియంట్ అబ్జార్ప్షన్కి పనిచేస్తుంది. ఇన్ని రకాల అద్భుతాలు పర్టికులర్ డాక్టర్ లీ గారి పేటెంటెడ్ ప్రోడక్ట్లో ఉండటం, దానిని ఇప్పుడు ఎక్స్క్లూజివ్గా ఇండియాలోను ఎమిరేట్స్లోను దీనిని ప్రజలకు అందించే అవకాశం, అదృష్టం మన సెల్ హెల్త్కి కలగటం గ్రేట్ అండి. అతి త్వరలో దీని గురించి పూర్తి డీటెయిల్తో ఒక అద్భుతమైన ఆవిష్కరణ జరగబోతుంది. ఇక్కడ ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు మీకందరికీ కావాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ బెనిఫిట్ 2 లీటర్లు తాగితే చాలు. ఎక్సలెంట్ కదా. మీరు కొంతమంది ఏమో 4 లీటర్స్ తాగమంటారు, కొంతమంది ఏమో పొద్దున్న ఏదో లెమన్ హనీ వేసుకుని తాగమంటారు. ఇవన్నీ మానేసి ఇవి 2 లీటర్లు తాగడం అంటే హ్యాపీ కదా. 2 లీటర్లు తాగితే మీరు 5-6 లీటర్లు నీళ్ళు తాగేసినంత హైడ్రేషన్ బాడీలో ఏర్పడిపోతుంది. మిగతా సైన్స్ బెనిఫిట్స్ అన్నీ పక్కన పెట్టండి, 2 లీటర్లు చాలు అన్నారే, ఇది ఒక అదృష్టం అండి, వరం అండి బాబు అని అందరూ ఫీల్ అవుతారు. అంత చాలు మీకు. మీరు 5 లీటర్లు తాగిన దానికంటే కూడా ఎక్కువ బెనిఫిట్ అది ఇస్తుంది. దీనిని అతి త్వరలో, బహుశా నాకు తెలిసి ఒక 15 రోజుల్లోనే ఇక్కడ భారతదేశంలో, ఇక్కడే హైదరాబాద్ నుంచే ఆవిష్కరణ మొదలవుతుంది. ఓకే. ఇప్పుడు మీరు 5-6 లీటర్లు తాగాల్సిన అవసరం ఉండదు, అవి 2 లీటర్లు తాగండి. ఓకే. ఇంకా తాగాలి, దాహం వేస్తే ఇంకో లీటర్ మామూలు వాటర్ తాగండి. ఆ మామూలు వాటర్ తాగినప్పుడు కొద్దిగా ఆల్కలైన్ మినరల్ డ్రాప్స్ కలుపుకుని దాంట్లో ఇంకా ఎక్కువ మినరల్ రిచ్ వాటర్ దానికి అది కూడా తాగండి. అంతకుమించి మీరు తాగాలనుకున్నా తాగే పరిస్థితి లేదు. నేను చాలా రోజుల నుంచి దాని మీద ప్రయోగం చేస్తున్నాను, నేను పర్సనల్గా వాడుతున్నాను. ఇవి 2 లీటర్లు తాగిన తర్వాత 3 లీటర్లు చాలా కష్టంగా తాగాల్సి వస్తుంది. అవసరం కూడా ఉండట్లేదు, అడగట్లేదు మిమ్మల్ని, డిమాండ్ చేయట్లేదు, మీ డాక్టర్ డిమాండ్ చేయట్లేదు. సో అంటే యాక్చువల్గా ఇప్పుడు మన సెల్ హెల్త్కి వచ్చేటటువంటి వాళ్ళలో పేషెంట్స్ వస్తూ ఉంటారు. నార్మల్ వెల్నెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రివెన్షన్కి వస్తుంటారు. అంటే మీరు ఈ వాటరు ప్రివెంటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సజెస్ట్ చేస్తారా, లేదా పేషెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ సజెస్ట్ చేస్తూ ఉంటారా? అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్? అంటే ప్రివెంటివ్ బేస్లో తీసుకున్న వాళ్ళకి ఈ వాటర్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ఇప్పుడు చెప్పారు. ఒక డిసీజ్ బేస్డ్, ఒక సపోజ్ సమ్ క్యాన్సర్ ఆర్ సమ్ డిసీజ్ బేస్డ్ ఉన్న వాళ్ళకి ఇది ఎలా ఉపయోగపడుతుంది అంటారు? ప్రాబ్లం రాకుండా ప్రివెంటివ్గా అయితే ఇది అద్భుతం అండి. ప్రాబ్లం వచ్చిన తర్వాత ఇది ఎట్లా పనిచేస్తుందంటే, దీని ద్వారా వచ్చిన ఆల్కలైనిటీ వలన కానీ, ఇంకొక రూపంలో మనం ఇస్తున్న ఆక్సిజనేటెడ్ ఎన్విరాన్మెంట్ వలన కానీ, ఆ రోగ కణాలు, ఎస్పెషల్లీ క్యాన్సర్ కణాలు ఎనర్జీగా కన్వర్ట్ చేసుకోలేవు. దానికి ఫెర్మెంటేషన్ మెథడ్లో ఎనర్జీ కావాలి. ఆక్సిజన్ నుంచి కానీ ఆల్కలైన్ ఎన్విరాన్మెంట్ నుంచి కానీ అది ఫర్మెంటేషన్ తీసుకోలేదు, అది ఎనర్జీ తీసుకోలేదు.
ఫర్మెంటేషన్ దేని ద్వారా అవుతుంది అయితే గ్లూకోజ్ ద్వారా ఫర్మెంటేషన్ చేసుకోగలుగుతుంది, లేదా అమినో యాసిడ్ గ్లూటామిన్ ద్వారా చేసుకుంటుంది. సో ఈ రెండింటిని ఇన్హిబిట్ చేయడానికి సాధ్యమైనంత వరకు కొద్ది రోజుల పాటు వీటిని కీటోసిస్లోకి పంపించు. హెల్దీ సెల్స్ని వాటిని పస్తు పెడితే ఈ ఆక్సిజనేటెడ్ ఎన్విరాన్మెంట్ అవన్నీ ఆల్కలైన్ ఎన్విరాన్మెంట్ కానీ ఈ క్లస్టర్ వాటర్ ద్వారా అందించి ఇంకా నెక్స్ట్ లెవెల్లోకి మొన్న మీరు చెప్పిన దాన్ని కొనసాగింపుగా హైపర్బారిక్ ఆక్సిజన్ థెరపీ కూడా దీన్ని యాడ్ చేస్తే శరీరం ఆక్సిజనేటెడ్ ఎన్విరాన్మెంట్లో ఉంటుంది, ఆల్కలైన్ ఎన్విరాన్మెంట్లో ఉంటుంది. గ్లూకోజ్ ఇవ్వకుండా గ్లూటామిన్ ఇన్హిబిట్ చేస్తూ ఇది విచక్షణ కలిగిన సప్లిమెంటరీ సపోర్ట్స్తో డ్యామేజ్ చేస్తున్న సెల్స్ ఇమ్యూనిటీ పడిపోయి చచ్చిపోతే మళ్ళీ గ్లూటామిన్ ఇవ్వటం మొదలు పెడితే హెల్దీ సెల్స్ మళ్ళీ తీసుకుంటాం, హెల్దీగా హ్యాపీగా ఉండటం జరుగుతుంది. కాబట్టి దిస్ వాటర్ ఈస్ గోయింగ్ టు డెఫినెట్లీ హెల్ప్. అండ్ మిరాకిల్, ఇట్స్ ఎ లాట్ నార్మల్ వాటర్, ఇట్స్ ఎ మిరాకిల్ వాటర్. ఒక రకం మిరకల్ వాటర్, అదే పేరు పెడదాం. సో అంటే యాక్చువల్గా సెల్ హెల్త్ అని మనం ఏదైతే పెట్టామో దాన్ని 100% సార్థకతతో ముందుకెళ్ళాలి అని అంటే దానికి కావాల్సినటువంటి ఆరోగ్యకరమైనటువంటి పోషకాలు అందించడం అనేటువంటిది ఒకటి. 2, ఆ సెల్కి ఏదైతే డ్యామేజ్డ్ సెల్ ఉందో దానికి అనవసరమైన వాటిని కట్టడి చేయటం అనేటువంటి రెండోటి. దానికి ఏమి ఇంధనం అందకుండా చూడాలి. అదే హెల్దీ సెల్స్కి కావాల్సిన ఇంధనం అందుతూ వాటికి ఇంధనం అందకుండా వాటి ఇమ్యూనిటీ పడేయాలనేది లక్ష్యం. అంటే సెల్ మాల్ ఫంక్షన్ ఒకటే జబ్బు అని ఎన్నిసార్లు మాట్లాడుకోవాలి కదండి. ఆ మాల్ ఫంక్షనింగ్ సెల్ని రిపేర్ చేయడానికి ప్రయత్నించాలి, లేదంటే చచ్చేదాకా దాన్ని పస్తు పెట్టాలి. అంటే మీరు ఈ వాటర్ ఇంట్రడ్యూస్ చేయడానికి నాకు ముఖ్య ఉద్దేశం నాకు అర్థమైంది. ఎందుకనంటే ఇప్పుడు మీరు హెచ్బిఓటీ థెరపీని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. రెండోది ఏంటంటే మీరు ఏం డైట్ అది ఇచ్చినా ఒక క్యారియర్ కనుక లేకపోతే అబ్జార్ప్షన్ జరగదు. అంటే ఒక్కొక్క బాడీలో ఇప్పుడు మెటబాలిజం అనేటువంటిది మీ బాడీలో ఒకలాగా నాలో బాడీలో ఒకలాగా ఉంటుంది. బట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద మెటబాలిజాన్ని మనం కనుక లోపలికి ఒక క్యారియర్ పర్సన్ కనుక పెట్టేస్తే సో మెటబాలిజానికి సంబంధం లేకుండా ఎఫికసీతో ఈ వాటర్ అనేటటువంటిది మిరాకిల్ వాటర్ ఆటోమేటిక్గా ట్రావెలింగ్లో యూజ్ అవుతుంది. అసలు 8.2 pH లేబుల్ క్లెయిమ్ పెట్టారు అంటేనే ఆ ఆల్కలైన్ స్టేట్లో అబ్జార్బ్ చేసుకుని సెల్ లోపలికి తీసుకువెళ్ళగలుగుతుంది అంటేనే అది ఒక అద్భుతం కదా సార్. లేకపోతే యూఎస్ గవర్నమెంట్ 2 పేటెంట్లు ఇవ్వరు కదా, FDA అప్రూవల్ ఇవ్వరు కదా. దాన్ని మనం అందరికి అందించే అదృష్టం మనకు కలిగిన దాన్ని ఎంత బాగా ప్రజల్లోకి తీసుకెళ్ళగలగాలి. ప్రివెంటివ్ హెల్త్ కేర్ కింద ఫస్ట్ దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ప్రాబ్లం వచ్చిన తర్వాత ఎట్లాగో మన విధానంలో ఇది కూడా యాడ్ అవుతుంది. అసలు రాకుండా చూసుకోవడానికి సెల్ హెల్త్ ముఖ్య ఉద్దేశమే ప్రివెంటివ్ హెల్త్ కేర్ వైపు ప్రయాణించేలాగా అందరినీ ప్రోత్సహించటం. ఓకే, ఎక్సలెంట్. అంటే యాక్చువల్గా మీరు వాటర్ ఇప్పుడు డాక్టర్ రవి గారు చెప్పినట్టు ఈ యొక్క ఆల్కలైన్ వాటర్ ఇంపార్టెన్స్ చాలామంది మాట్లాడుకుంటున్నాము, లేకపోతే మినరల్ వాటర్స్ గురించి చాలామంది మాట్లాడుకుంటున్నాము. కాకపోతే నేను ఒక విషయం మీకు చెప్తున్నాను, దయచేసి మీరు తాగే వాటర్ని ఒక్కసారి TDS చెక్ చేసుకోండి. టోటల్ డిజాల్వ్డ్ సాల్ట్స్ ఎంత ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి వాళ్ళ స్మార్ట్ ఫోన్ వాడిన వాళ్ళు ఎవరూ లేరు. సో ఒక్కసారి స్మార్ట్ ఫోన్ ఓపెన్ చేసి WHO రికమెండేషన్ ప్రకారం వాటర్ TDS ఎంత ఉండాలి ఒకసారి చెక్ చేయండి. ఆల్కలినిటీ వాటర్కి pH ఎంత ఉండాలి చూడండి. మీకు ఇవాళ మార్కెట్లో అమెజాన్లో తెల్లారి లెగిస్తే 10 ఐటమ్స్ కొంటూ ఉంటారు. అంటే అవసరమైనవి అవసరం కాదనట్లేదు. బట్ అన్నిటికంటే మీరు కొనే వాటిలో అన్నిటికంటే ముఖ్యమైనది ఏదన్నా ఉందంటే మీకు హెల్త్కి సంబంధించింది, మీకు సెల్కి సంబంధించింది ఒక TDS మీటర్. దాని కాస్ట్ 250 రూపాయలండి. నేను ప్రతి దాంట్లో ప్రతి ఇంటర్వ్యూస్లో కానీ లేకపోతే ఓపెన్గా చెప్పే మీటింగ్స్లో కానీ మీకు అందరికీ చెప్పేది ఒకటే, ఒక్క TDS మీటర్ కొనండి. 250 రూపాయలు పెట్టి ఒక TDS మీటర్ కొని మీరు తాగే వాటర్లో ఒకసారి ఆన్ చేసి చూడండి. అప్పుడు కానీ మీరు తాగే వాటరు విషంతో సమానం అన్న విషయం మీకు తెలుస్తుంది. సో ఎటువంటి వాటర్ తాగాలి అనే విషయాల మీద సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ కంటిన్యూస్గా చూస్తే మీరు తాగేది విషంతో సమానం అన్న విషయం అర్థమవుతుంది. అలాగే ఎటువంటి వాటర్ తాగాలి అన్నటువంటిది మమ్మల్ని ఫాలో అయితే డెఫినెట్గా కొన్ని ఎపిసోడ్స్ తర్వాత మీకే ఒక మంచి అవగాహన వస్తుంది. మేము అవగాహన ఇవ్వటమే కాకుండా ప్రాబ్లంకి సొల్యూషన్ కూడా మీకు ఒక మంచి వాటర్ని 5 లీటర్లు తాగాల్సిన వాటర్ అవసరం లేకుండా 2 లీటర్లతోనే మీ సెల్యులార్ హెల్త్ని కాపాడడానికి మీ ముందుకు వచ్చాం. దీంట్లో TDS కూడా 160 ఉంటుంది, మెయింటైన్ అవుతుంది. ఆల్కలినిటీ 8.2తో పాటు TDS 160 మెయింటైన్ అవుతూ 5 or 6 మాలిక్యూల్స్ సైజులోనే ఉండటం వల్ల మీరు అవసరాలకి సరిపడా 2 లీటర్లు సెల్లోకి లోపలికి వెళ్ళగలిగే
శక్తి సామర్థ్యం కూడా దీనికి కలగటం అనేది. అంటే టీడీఎస్ విషయం ఇచ్చారు కాబట్టి దాన్ని చెప్పలేదు కాబట్టి దాన్ని. ఓకే ఓకే. సో కాబట్టి మీరు కంటిన్యూస్గా చూస్తూనే ఉండండి. సెల్ హెల్త్ లవర్స్ అందరికీ నమస్కారం. మీ డాక్టర్ కిషోర్ కుమార్. నమస్తే అండి. థ్యాంక్ యూ సో మచ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన. థ్యాంక్ యూ.